నివారణ లేదు, జాగ్రత్తలు తీసుకోవడమే. జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తగ్గుతుంది. చాలుగా మనకు కావాల్సింది ఆ పరిణామం జరగాలి, కానీ తగ్గడం మంచిదే కదా. ఒక గుణపం కాలు మీద పడి కాలు విరిగిపోవడానికేను గుండుసూది గుచ్చుకోవడానికి తేడా లేదండి. భగవద్భక్తి, దైవ పూజ, అందులో మనస్సు పెట్టి చేసేటువంటి పూజ ఎంత గొప్పది అంటే, గుణపం కాలు మీద పడవలసిన చోట గుండుసూది గుచ్చుకునేలా చేస్తుంది అమ్మవారు. అంత దయామయ్యేవాడు. వీడు నన్ను నమ్ముకున్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నాడు, వీడి గుణపం పడాల్సి ఉంది, కాలు పోవాలి నిజానికి, కానీ గుచ్చుకుంటుంది అనే ఉంది తప్పితే గుణపమా గుండుసూదా లేదు కదా. అందుకని గుచ్చుకోవడం అంటే ఏదైనా గుచ్చుకోవడమే కదా. అందుకని గుండుసూది గుచ్చుదాం, నొప్పి అది నొప్పే మరి. కానీ గుండుసూది గుచ్చుకోవడానికి గుణపం గుచ్చుకోవడానికి తేడా లేదా? ఇలాగా భగవంతుడు భక్తుల్ని కాపాడుతాడు. అందుకే రమణ మహర్షి ఒక గొప్ప మాట చెబుతారు, భగవంతునికి శరణాగతి చెందిన వాని ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును గాని